హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ వెబ్సైట్లో పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి BROU బ్రౌ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. పేజ్ని క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొన్ని పేజెస్ చూస్తున్నాం. అడ్మిషన్ నోటిఫికేషన్ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి, స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అంటే ఎవరైతే జాయిన్ అయ్యాలో వాళ్ళకి సంబంధించినటువంటి లింక్స్, తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అన్నటువంటి దాంట్లో అలా క్రిందకి స్క్రోల్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఫర్ వేరియస్ సర్టిఫికేట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. వెంటనే స్టూడెంట్ సర్వీస్ అని కొన్ని లింక్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ రావాలంటే ముందుగా మార్క్స్ మెమోస్ రావాలి. కాబట్టి మార్క్స్ మెమోస్ కోసం ముందుగా అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఏ విధంగా అప్లై చేయాలి, దేనికోసం అప్లై చేయాలి, ఏ ఫైల్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత దేనికి ఎంత ఫీజు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకి లాగిన్ డీటెయిల్స్ అన్నటువంటి పేజ్లోకి వెళ్తాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. క్లిక్ సబ్మిట్. సబ్మిట్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మన అడ్మిషన్ నెంబర్, పేరు, మన ఏ సబ్జెక్ట్ చేసాం వస్తుంది. నెక్స్ట్ మన అంతకుముందు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఇచ్చినటువంటి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కి మీ సర్టిఫికేట్స్ రావాలంటే కొత్తగా మీరు అడ్రస్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనం అప్లోడ్ జేపీఈజీ ఫార్మాట్ సర్టిఫికేట్. కానీ జేపీఈజీ సర్టిఫికేట్స్ అన్నవి 250 KB లోపులు మాత్రమే ఉండాలి. అటు పైబడి ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఆన్లైన్లో కంప్రెస్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ముందుగానే ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్. ప్రీవియస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని అడిగారు. అంటే డిగ్రీ సంబంధించినటువంటి మనం మార్క్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ మనం అప్లోడ్. క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. మన మార్క్స్ డీటెయిల్స్ ఎన్ని మార్కులు వచ్చాయి, సో అసైన్మెంట్ నుంచి ఎన్ని వచ్చాయి, థియరీ నుంచి ఎన్ని వచ్చాయి, సో అలా అన్నీ కూడా రిజల్ట్స్ అన్నీ కూడా పాస్ అయిపోయాం. ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి. ఒకవేళ పాస్ అవ్వకపోతే అక్కడ చూపించేది కాదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, సర్టిఫికెట్స్ టు బి అప్లైడ్. వీటిని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయకపోయినా ప్రాబ్లమే. కాబట్టి వాటిని క్లిక్ చేసి ప్రొవిజనల్ కన్సాలిడేట్ మార్క్స్ మెమోరాండం అనేది మనకి ముందుగా వస్తుంది. తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ వస్తుంది. దెన్ క్లిక్ క్యాప్చా. క్లిక్ సబ్మిట్. క్లిక్ ఆన్ JPG compressor. Then go to JPG image online. Compress. Upload file. 10th class. Compress అయింది. Let's download. సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాక పేమెంట్ మెథడ్కి మనకు లింక్ వస్తుంది. మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేసిన తర్వాత
యూనివర్సిటీ వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేశాక మనకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తారు. తర్వాత మనకు మార్క్స్ మెమోస్ ఒరిజినల్స్ పంపిస్తారు. తర్వాత ప్రాసెస్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే తిరిగి అవి కూడా మనం ఇచ్చిన అడ్రస్కి పంపిస్తారు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.